హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులైపోయింది వీడియోస్కి అయితే. ఈరోజు మరి ఇంకొక వీడియోతో అయితే మేము ముందుకైతే వచ్చాను. ఈరోజు మనం చేసేదైతే వీడియో వచ్చేసి పుదీనా చట్నీ అనమాట. వర్షాకాలంలో వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. మీరు కూడా అయితే ట్రై చేయండి. ఫ్రెష్గా పుదీనా అయితే కడిగేసి పెట్టుకున్నాను. తర్వాత టొమాటోస్ అండ్ మిర్చి అయితే కావాలి మనకి. ముందుగా అయితే నేను టొమాటోస్ అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నాను నేను. తర్వాత నెక్స్ట్ మందం బాండీ అయితే పెట్టేసుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేయండి. వేసాక పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి మొత్తం ఫ్రై చేసేసుకోండి. మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులోకి అయితే ఇంకా మనకి జీలకర్ర వేయించిన జీలకర్ర పొడి కూడా కావాలన్నమాట. చూడండి, నాకైతే ఫ్రై అయ్యాయి. అవి పక్కకైతే తీసి అయితే పెట్టేసుకోండి. అవి తీసి పెట్టుకున్నాక అందులోనే మళ్ళీ ఆయిల్ అయితే వేసేసి పుదీనా టొమాటోస్ అయితే వేసేయండి. పుదీనా టొమాటోస్ వేసేసాక అవి కూడా దగ్గరగా ఫ్రై చేయండి. అందులో కొంచెం చింతపండు అయితే వేసుకోండి. హాఫ్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసేసుకోండి. చింతపండు వేసుకున్న తర్వాత కొంచెం లైట్గా సాల్ట్ తర్వాత అండ్ టర్మరిక్ పౌడర్ కూడా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత అయితే బాగా దగ్గరగా టొమాటోస్ బాగా ఉడికేసి దగ్గరగా అయ్యేంత వరకు అయితే కుక్ చేసేసుకోండి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే వేసేసుకోవాలి టొమాటో పుదీనాకైతే, అందులో ఫ్రై చేయడానికైతే. లేకుంటే ఒక 3-4 డేస్ ఉన్నా కూడా, ఈ పికిల్ 3-4 డేస్ ఉన్నా కూడా ఎక్కువ రోజులు ఉండడానికైతే ఆయిల్ ఎక్కువ వేసుకొని చేసుకుంటేనే బాగుంటుంది. నాకైతే ఇక్కడ టొమాటోస్ పుదీనా అయితే ఉడికిపోయినాయి. ఉడికిన తర్వాత అదైతే పక్కకు పెట్టుకొని చల్లారబెట్టుకుందాం. అది కూల్ అయ్యేంత వరకు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా చిల్లీస్, అందులో అదైతే మిక్సీ పట్టుకుందాం. అందులో జీరా పౌడర్ నేను ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ వెల్లుల్లి, కొంచెం సాల్ట్ లైట్గా వేసుకోండి. సాల్ట్ వేసేసిన తర్వాత మనకి ఎంత సరిపోతుందో చూసేసుకొని, ఒకసారి వేయొద్దు ఎందుకంటే ఇవి కారం ఎక్కువ ఉంటాయి కాబట్టి నేనైతే చూసుకొని చేసుకుంటాను. నెక్స్ట్ తర్వాత వచ్చేసి మనం ఆల్రెడీ టమాటోస్ ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, అదైతే అందులో వేయండి. నాకైతే మిక్సీ అయిపోయింది, నేను మిక్సీ పట్టేశాను. తర్వాత అదే బాండీలో కొంచెం అయితే ఆయిల్ వేయండి. వేసాక కొంచెం జీరా వేసుకోండి. తర్వాత ఆవాలు, కొంచెం పచ్చిశనగపప్పు వేసుకోండి. తర్వాత 2 ఎండుమిరపకాయలు వేసుకోండి. ఎండుమిరపకాయలు వేసుకున్నాక కొంచెం కరివేపాకు వేసుకోండి. లైట్గా అయితే పసుపు వేసుకోండి. మనం ఆల్రెడీ టొమాటోలో వేసుకున్నాం కదా, ఎక్కువ అయిపోతుంది. పసుపు కొంచెమే వేసుకోండి. వేసేసుకొని అవి ఫ్రై అయిపోయిన తర్వాత చట్నీ ఉంది కదా, చట్నీ మొత్తం అందులో వేసేసి కలిపేసేయండి. ఫ్రై చేసి పెట్టుకున్న చట్నీ కూడా అందులో వేసేసేయండి. చూడండి, అది మొత్తం కలిపేసేయండి. చాలా బాగుంటుంది. రైనీ సీజన్లో మాత్రం వేడి రైస్లోకి వేసుకొని తింటే అయితే చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా అయితే ట్రై చేసి అయితే చూడండి.